నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 25వ తేదీ బుధవారం రోజున వచ్చేటటువంటి జ్యేష్ఠ అమావాస్య నుండి కూడా వీరికి 4 రోజులలో భారీ ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. ఇంతకు ఈ వృషభ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత 4 రోజులలో వీరికి ఎటువంటి ప్రమాదం జరగబోతూ ఉంది, ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి వీరికి రాబోతూ ఉంది, అంటే ఏ పని ద్వారా రాబోతూ ఉంది, అదే విధంగా ఈ రాశి వాళ్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు అసలు ఎందుకు వస్తాయి, మరి ఇంతకు ఈ వృషభ రాశి వారు చేసుకోవలసినటువంటి ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలు అన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి అయితే బయటపడి మీకు ఈ జూన్ నెల చివరి వారం నుండి కూడా ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతూ ఉంది అనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి ఎంతో బాగా కలిసి వస్తుంది కూడా అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంత అయితే బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారే ప్రమాదం ఉంది. అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది అని చెప్పారు, కానీ ప్రమాదకరంగా మారుతుంది అని అంటున్నారు ఏంటి అని తెలుసుకుందాము. ఇక ఈ వృషభ రాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, బ్యాంకు రుణాల నుంచి, ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం, ఇలా ఏదైనా ఫైనాన్స్ ఆఫీసులో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే వీరికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవే చోటు చేసుకోవడం మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో వీరికి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం జరిగింది. దీని కారణంగా చుట్టూ చూస్తూ ఉన్న వారికి వీరి మీద అసూయ, ద్వేషాలు మొదలు అయ్యాయి అనే చెప్పుకోవాలి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మన పెద్దవాళ్ళు చెబుతారు. అదే సామెత ఈ వృషభ రాశి వాళ్లకు అయితే ఇప్పుడు వర్తించబోతూ ఉంది. అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదుగుదలను చూస్తున్నారు, వీరికి ఇంత డబ్బు అసలు ఎక్కడి నుండి వస్తోంది, అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ ఎలా వచ్చినాయి, ఇటువంటి మాటలు వృషభ రాశి వారిని చూసి గిట్టని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది వీరి దగ్గరికి వచ్చి సైలెంట్గా వీళ్ళను అడగడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలను మీరు అయితే చేసుకోవాలి. ఈ దుష్ప్రభావాల వలన అలాగే నరదృష్టి వలన, దిష్టి దోషాల వలన వారికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం అయితే ఈ అమావాస్య తర్వాత 4 రోజుల లోపు పొంచి ఉంది. అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఆ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ఈ రాశి జీవితంలో అంతలా ప్రభావితం అనేది ఈ అమావాస్య తర్వాత 4 రోజులలోపు జరగబోతోందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వ్యక్తులకు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి, అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది. లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ రాశి వ్యక్తులకు బయట దిష్టి తగలడంతో, అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతాయి. ఆ విధంగా మీకు దిష్టి తగలడం వలన మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకు, ఇరిటేషన్స్కి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి. అలాగే ఈ ఇరిటేషన్స్ వల్ల కూడా మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత, మనశ్శాంతి అనేది లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచన కనిపిస్తోంది. సో మీరు కొన్ని రోజుల వరకు, అంటే ఈ అమావాస్య తర్వాత
అమావాస్య రోజు నుంచి అమావాస్య తర్వాత 4 రోజుల లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని వెంట పెట్టుకు వెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం మీరు చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి అయితే బయటపడగలుగుతారు. అయితే అసలు ఈ రాశివారు ఈ అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అన్నా, అమావాస్య తర్వాత ప్రమాదం రాకుండా ఉండాలి అన్నా, ఒకవేళ ప్రమాదం వచ్చినా కూడా చాలా తక్కువలోనే ఆ ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకున్నా, ఈ రాశి వ్యక్తులు ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి పరిహారాలు చేసుకుంటే గనుక చాలా వరకు అయితే ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ అమావాస్యలోపు ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు గాని, లేదా ఏదైనా ప్రధానమైనటువంటి కార్యక్రమానికి మీరు హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరుతూ ఉన్నప్పుడు మీరు తియ్యని పదార్థాన్ని తిని వెళ్ళండి. ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం, ఆ పనిని పూర్తి చేసుకోవడం, ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం ఏమీ జరగదు అని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఇంట్లోంచి మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న స్వీట్ ముక్క గాని, బెల్లం ముక్క గాని నోట్లో వేసుకుని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం, పాలు, అంతేకాకుండా చిన్నదైనా కూడా ఒక వెండి నాణాన్ని దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా మీరు ఏ వస్తువులను కూడా తీసుకోకండి. ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఈ వృషభ రాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకోవాలి. ఇలా ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వారికి రాబోయేటటువంటి అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుతున్న పరిహారాలను పాటిస్తే మంచిది. రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగుతో అన్నంను కలిపి ఆ అన్నంను కొంచెం బెల్లం ముక్క కలిపి మీరు గోమాతకు మీ చేతితో చక్కగా తినిపించండి. ఈ విధంగా మీరు చేయడం వలన ఈ అమావాస్య తర్వాత వచ్చే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.